హైడ్రాని కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళు హైడ్రామా అంటున్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగదు అని అంటున్నారు. ఇది హైడ్రా పకడ్బందీగానే పనిచేస్తుంది. కానీ దాని నుంచి కూడా కొంత అండర్యూజ్మెంట్ పొందాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు కొంతమంది రాంగ్గా క్యాన్వాస్ చేస్తున్నాయి. దాన్ని ఏ విధంగా అయినా సరే ఆపాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలన్నింటిలోనూ వాళ్ళు సక్సెస్ కారు. మీరు ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో చేస్తే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, అటువంటి పట్టించుకోవద్దు. లీగల్గా కూడా మీరు ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా అన్ని క్రమబద్ధంగా చేసుకుని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ఇది మీరు ఇదే కాకుండా చెరువుల్ని కాపాడి ఏదో బిల్డింగ్లు కొట్టేసాం ఇన్ని ఎకరాలు కాపాడామంటే కాదు, చుట్టూ దానికి కంచె వేసి పర్మనెంట్గా వాకింగ్ ట్రాక్ వేసి అక్కడ వాటర్ స్టాక్ చేసి అక్కడ వాటర్ లెవెల్స్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తే అది దానికి యొక్క ఆ కార్యక్రమానికి మంచి విలువ ఉంటుంది. విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్స్ కానీ కొనే వాళ్ళు ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది అని ఎవరు చెప్పాలి? వాళ్ళు తెలుసుకోవడం ఎట్లా? బఫర్ జోన్లో ఉందా లేదా అనేది ఇప్పుడు అంతా గూగుల్ వచ్చినాయి కదండి. గూగుల్ని బట్టి గూగుల్ అప్డేట్ చేయాలి ఏది బఫర్ జోను ఏది ఎఫ్టీఎల్ అనేది. ఇప్పుడు అవి ఐడెంటిఫై చేసి పర్ఫెక్ట్గా పెడితే ఎవరు కూడా నష్టపోరు, ముందే చూసుకుంటారు. ఇప్పుడు ప్రతి బిల్డర్ కానీ ఇల్లు కొనేవాళ్ళు కానీ అపార్ట్మెంట్లు కొనేవాళ్ళు కానీ వాళ్ళు బఫర్ జోన్స్ గూగుల్లో చెక్ చేసుకుని బిల్డింగ్ అప్పుడు కొనుక్కోవచ్చు. గూగుల్ మాత్రం ఎప్పుడు అప్డేట్ చేసి పెట్టుకుంటే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేది నా ఆలోచన. చిన్న వాళ్ళ మీదనే హైడ్రా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి, పెద్దవాళ్ళ మీద జరగట్లేదు, ఫామ్ హౌస్లు విల్లాలు కూల్చట్లేదు అనే దానిపైన మీరేమంటారు? అటువంటి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవన్నీ మరి నిజంగానే జరుగుతున్నాయా లేక అపోజిషన్ పార్టీ వాళ్ళు బురద జాలటానికి ప్రయత్నం చేస్తున్నారా తెలుసుకోవాలి. తెలుసుకుని అందులో పర్ఫెక్షన్ ఏముంది, తారతమ్యాలు లేకుండా ధనికులు పేదలు అనే తారతమ్యం లేకుండా చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది. అది ప్రజలకు అందరికీ ఉపయోగమే. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హైడ్రాను మీరు సమర్థిస్తున్నారా? మంచి కార్యక్రమం ఏ పార్టీ అయినా సరే సమర్థిస్తాం. మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము సమర్థిస్తున్నాం. కానీ దాంట్లో ఉన్న లోటుపాట్లను లేకుండా పర్ఫెక్ట్గా చేయాలి, కంటిన్యూస్ చేయాలి. ఎన్ని చెరువులను కాపాడగలుగుతున్నాము, ఎన్ని చెరువులు మేము కాపాడాము అని చెప్పాలి. అవి చెప్పకుండా ఏది ఇన్ని ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం అంటున్నారు. కానీ ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ చెరువును డెవలప్ చేసి చూపిస్తే 4 మూలల 4 చెరువులు డెవలప్ చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి లేకపోతే ఫెన్సింగ్ వేసి మళ్ళీ రీఆక్యుపై కాకుండా చూసుకుంటే దాని మీనింగ్ పర్ఫెక్ట్గా అందరికీ అర్థమవుతుంది. బీఆర్ఎస్ నాయకులు అనేది ఏంటంటే హైడ్రా మీద హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుంది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రిజిస్ట్రేషన్స్ లేవు, ఇదంతా కూడా ఇమేజ్ని దెబ్బతీయడం కోసం జరిగే హైదరాబాద్ని ఇమేజ్ని డ్యామేజ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. ఈ హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి అసలు సంబంధం లేదు. ఇంకా చెరువులు ఎక్కువైనాయి, వాటర్ స్ట్రెంగ్త్ పెరిగింది అని చెప్పుకుంటే ఇంకా మంచిదే కదా ప్రజలకు కానీ ప్రజల ఆరోగ్యాలకు కానీ. తర్వాత వేరే వాళ్ళు ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి వచ్చినా వాళ్ళు చక్కగా ఉంది హైదరాబాద్ నగరం చుట్టూ చెరువులు కూడా ఉన్నాయని చెప్పుకుంటారు. దానివల్ల ప్రజలకే ఉపయోగం, వాతావరణం బాగుంటుంది, ఈ హీట్ కూడా రాదు, ఇంకా చల్లగా ఉంటుంది. కాబట్టి బయట నుంచి వచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. చెరువులను పరిరక్షించడం ఓకే, కానీ ఆ నీళ్లు చెరువుల్లోకి రావటం ఎట్లా? నాళాలన్నీ బొడుగుపోయినాయి, ఎక్కడైనా వర్షం పడ్డా ఆ చెరువుల్లోకి నీళ్ళు వచ్చే వ్యవస్థ లేదు. ఆ నీళ్ళు వచ్చే వ్యవస్థ కూడా మురికాలువలతో నిండిపోయింది. దీన్ని ఎట్లా చేయాలి? చెరువుల వ్యవస్థని భ్రష్టు పట్టించేశారండి ఇంతకుముందు ప్రభుత్వాలు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ 10 years బ్యాక్ ఉన్న చెరువుల్లో ఇప్పుడు 10% కూడా లేవు. 90% చెరువులు ఈ 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పాలకులే మొత్తం ఆక్యుపై చేసేసి బిల్డింగ్లు కట్టి ఒక ఫామ్ హౌస్లు కట్టుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మేము హైదరాబాద్ని డెవలప్ చేసేసామని చెప్తూ 100 సంవత్సరాలకు సరిపడగా డెవలప్ చేసామన్నారు. ఎక్కడుంది? 100 సంవత్సరాలకు సరిపడగా డెవలప్మెంట్ చేసామని ఎవరూ చెప్పలే. కానీ వీళ్ళు మేము 100 సంవత్సరాలకు సరిపడి చేసేసామన్నారు. అన్నీ చెరువులన్నీ కూడా ఆక్యుపై చేశారు. ఇంకా ఈసారిగా కూడా వాళ్ళు వచ్చుంటే అసలు ఒక చెరువు అనే మాట కూడా వినపడదు. చెరువు అనే పదాన్ని తీసేసిన డిక్షనరీలో పోయే పదంగా పనిచేశారు వీళ్ళు.
హైదరాబాద్ పేదోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు కొత్తగా ఇల్లు కొనాలన్నా అపార్ట్మెంట్ ఏదైనా కొనాలి అనుకునే వాళ్ళకు మీరేం జాగ్రత్తలు చెప్తారు? ఎవరైనా ఇల్లు కొనాలనుకున్నా, డూప్లెక్స్ హౌస్లు కొనాలనుకున్నా, విల్లాలు కొనాలనుకున్నా ముందుగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే గూగుల్లో చెక్ చేసుకోండి, ప్లస్ ఆఫీసులకు వెళ్ళి చెక్ చేసుకోండి. అంత క్లియర్ ఉందని తెలుసుకున్న తర్వాతనే అడుగు ముందుకు వేయండి అని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి, బ్యాంకులు కూడా దివాళా తీసే పరిస్థితికి వస్తుంది అని చెప్తున్నారు. బ్యాంకులు ఏవి దివాళా తీయవు. బ్యాంకు లోన్ తీసుకున్న ప్రతి ఒక్కడు ఇట్ ఈస్ సపోర్టెడ్ విత్ ఎల్ఐసి, ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. ప్రతి బిల్డింగ్కి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. అది ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ విల్ బి రీఎంబర్స్మెంటింగ్ దట్ అమౌంట్. అంతే తప్ప కస్టమర్కి ఎటువంటి ప్రమాదం కానీ నష్టం కానీ జరగదు. అప్పటి వరకు ఉన్నారు, ముందు పే చేసిందే పోతుందే తప్ప మొత్తం డబ్బులు కట్టవలసిన పని ఉండదు. కనుక నేను ఇల్లు కొనుక్కునే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు లోన్తో పాటు ఇన్సూరెన్స్ కూడా కట్టించుకుంటారు వాళ్ళు. మీరు దాన్ని ఎంక్వైరీ చేసుకుని ఆ ఇన్సూరెన్స్ సక్రమంగా ఉందా లేదా చూసుకొని ముందుకెళ్తే ఏ నష్టము కస్టమర్కి జరగదు. ఇంతవరకు ఎవరు చెప్పని విషయాన్ని మీరు చెప్పినారు కదా, ఇన్సూరెన్స్ ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. మనం దాన్ని చెక్ చేసుకోవటం ఎట్లా? ఏదైనా బ్యాంక్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడే వాళ్ళకి చెప్పాలి దీంట్లో ఏమేమి కవరేజీలు ఉన్నాయి. మన లోన్ తీసుకున్నప్పుడే వాడు కవరేజీలు అన్నీ చెప్తాడు. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందండి, దానికి కూడా ఇయర్లీ 3,000 4,000 ఎంతో కట్టించుకుంటాడు. డిపెండ్స్ ఆన్ ది వాల్యూమ్ ఆఫ్ ది లోన్ యూ హ్యావ్ టేకెన్. దాన్ని బట్టి మనకి ఎవరికీ నష్టం ఉండదు. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి కూడా నష్టం ఉండదు. వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ లోన్ ఇచ్చే బ్యాంకులన్నీ కూడా ఇన్సూరెన్స్ చేసుకుని ఇస్తున్నాయి. అంటే ఎఫ్టీఎల్లో ఇల్లు ఉందని ఇల్లు కూలగొడితే కూడా ఇబ్బంది లేదు, భయపడాల్సిన పని ఏమీ భయపడాల్సిన పని లేదు. ఇల్లు ఆడు స్వాధీనంలో లేకుండా గవర్నమెంట్ వల్ల కానీ దేని వల్ల కానీ నష్టం జరిగింది అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి పే చేస్తుంది. అంటే లోన్ ఈఎంఐస్ కంప్లీట్ ఎస్, మిడిల్లో కవరేజ్ ఉంటుందండి. ఒకవేళ కట్టే అతను చనిపోయినా, లేకపోతే బిల్డింగ్లో ఏదన్నా నేషనల్ కలామిటీస్ కానీ లేకపోతే చెరువులు కానీ ఏమన్నా ఉంటే వాటిల్లో కనుక పోతే ఇన్సూరెన్స్ కంపెనీ విల్ బేర్ దట్ లాస్.